అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను బూచిగా చూపించి మావోలను పట్టుకుని కాల్చి చంపుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఏ ఒక్క పోలీసుకు కనీసం గాయాలు కాకపోవడం అనుమానంగా ఉందన్నారు. ఎన్కౌంటర్లన్నీ పోలీస్ హత్యలుగానే భావించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఆ 17 మందిలో ఈ రోజున ఎన్కౌంటర్లో ఇంకొక 7 వాళ్ళు మరణించడం అన్నది జరిగింది. ఇవన్నీ కూడా తెల్లవారుజామున జరిగిన నిన్న ఉదయం 6:30కి జరిగిందని చెప్పని అన్నారు. అది ఎన్కౌంటరా కాదా అనే దాని మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది 23 మంది మావోయిస్టులు సాయుధులై ఉంటే ఖచ్చితంగా ఫైర్ ఎక్స్చేంజ్ ఇద్దరి మధ్యన జరిగితే ఇటు పోలీసులకి వాళ్ళకి మధ్యన రెండు వైపులో కూడా ఒకే వైపు పూర్తి నష్టం ఉండదు, రెండో వైపు కూడా ఎంతో కొంత నష్టం జరిగి ఉండేది. అటువంటి నష్టం ఎక్కడ కూడా రికార్డు కాల, కనీసం చిన్న గాయమైనట్టు కూడా ఎక్కడ రికార్డు కాలేదని అంటే ఇది ఎన్కౌంటర్ అని చెప్పని విశ్వసించడానికి ఎక్కడ ఎటువంటి ఆధారాలు కనిపించడం లేదన్నది స్పష్టమవుతుంది. ఒకటి, ఇప్పుడు ఆ 17 మంది తప్పించుకున్నారని చెప్పని ఆ కూంబింగ్లో ఇంకొక 7 ఈరోజు దొరికారని చెప్పని అన్నారు. అంటే ఇంకా 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని కూడా వాళ్ళు ఏదో ఒకరోజు రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు ఎన్కౌంటర్ పేరుతోని చంపేస్తారు. అలాగే ఈరోజుని ఏదైతే పత్రికలుగా మనం తిరిగేస్తే నిన్న ఉదయం ఎన్కౌంటర్లో మరణించినటువంటి హిడ్మా డైరీలో ఉన్నటువంటి అంశాలను పట్టుకొని అప్పటికప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయ్యి విజయవాడలో, ఏలూరులో, అలాగే కాకినాడలో అనేక చోట్ల దాడులు చేసి అరెస్టులు చేశామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లో 27 మందిని, రామవరప్పాడు దగ్గర ఒక 4 అలాగే 15 మందిని ఏలూరులోని ఒక 2 కాకినాడలో అని చెప్పని అన్నారు. అయితే ఏలూరు అరెస్టులకు సంబంధించి వచ్చినటువంటి కథనం, పత్రికల్లో వచ్చినటువంటి కథనం ఏదో హిడ్మా డైరీని చూసి వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఇప్పుడు పోలీసులు చెప్తున్న కథనానికి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరులో జరిగినటువంటి ఆ అరెస్టులకు సంబంధించి మాకు ముందే సమాచారం ఉంది. 15 రోజుల క్రితమే ఓ 3 మేము అదుపులోకి తీసుకున్నాం. అప్పటి నుంచి దాని మీద నిఘా పెట్టి వరుసగా ఈ 3 ఉపయోగించుకొని మిగతా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి రప్పించి 15 మందిని అరెస్ట్ చేశామని చెప్పని పోలీసులే చెప్పారు. ఎన్కౌంటర్ అనేది బూటకం, పట్టుకొని కాల్చి చంపారనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే 2 వైపులా గాయాలు అవుతాయి అనేది మన ఎన్కౌంటర్లో నిజమైన ఎన్కౌంటర్ అయితే, అది బూటకం ఎన్కౌంటర్ కాబట్టి పట్టుకొని కాల్చి చంపారు కాబట్టి ఒక్క సైడే చచ్చిపోతున్నారు, పోలీసులు చాలా సేఫ్గా ఉంటున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్న ఎన్కౌంటర్ని బూటకం ఎన్కౌంటర్లే, పోలీస్ హత్యలే, ఇది రాజ్యాంగం చేసే హత్యలే తప్ప నిజంగా ఆయన ఎన్కౌంటర్ కాదని చెప్తున్నాం. అమిత్ షా మార్చి 31 లోపు మొత్తం నెక్స్ట్ నిర్మూలిస్తామని ప్రకటన చేసిన తర్వాత ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చాలా బాగా పెరిగిపోయినాయి. 1.5 yearలో 800 మంది ఎన్కౌంటర్ల పేరిట నక్సలైట్లని, ఆదివాసీలని, ఉద్యమకారులందరినీ కాల్చి చంపారు. మరో 100 మంది ఉన్నారు 31వ తారీఖున చంపేస్తామని హోమ్ మినిస్టర్ గారు ప్రకటన చేస్తామన్నారు. ఎక్కడైనా హోమ్ మినిస్టర్ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మేము చట్టాన్ని అమలు చేస్తాము, చట్ట ప్రకారం పాలన చేస్తాము, ఎవరైనా పట్టుకుంటే 24 గంటల లోపు కోర్టులో హాజరుపరుస్తాము, వాళ్ళు నేరాన్ని నిరూపణ చేస్తామనేది చెప్పాలి తప్ప మేము వేరే దేశాల్లో చట్టాలు అమలుగా చేయటం లేదు, మానవ హక్కులు లేవు, పౌర హక్కులు లేవని చెప్తున్న మన దేశంలో, మన రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ఎట్లా ఉంటున్నాయనేది ఎన్కౌంటర్ చూస్తేనే తెలుస్తూ ఉంది. దేవజీ ఇప్పుడు హిడ్మాని కాల్చి చంపారు, దేవజీని కూడా అదుపులో ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇప్పుడు 2-3 రోజుల్లో ఆయన కూడా ఎన్కౌంటర్ చేసి అది బూటకం ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్లు చనిపోయాడని ప్రకటించే అవకాశంగా ఉంది. కాబట్టి పౌర హక్కుల సంఘం పట్టుకున్న వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరచాలి, వాళ్ళ న్యాయ ప్రకారం విచారణ జరపాలి. ఎవరిని కూడా కాల్చి చంపడానికి వీల్లేదు. మానవ హక్కులను కాపాడాలి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలని పౌర హక్కుల సంఘం కోరుకుంటుంది.